విధానాన్ని మనం పరిశీలించినప్పుడు ఒక మాటను చూస్తున్నాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం అక్కడ చూసినప్పుడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. ఈనాడు మనం చూసినప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. యేసుక్రీస్తు ప్రభువారిని అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆయనను పోలి నడుచుకుంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే తన జీవితాన్ని ఈ లోకములో కొనసాగించాడో, ఎలాగైతే తను త్యాగము చేశాడో, ఎలాగైతే సువార్త కొరకు ఎంతగానో ఆయన ప్రయాసపడినటువంటి వాడిగా ఉన్నాడో, ఆ విధంగా అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆయన ప్రాక్టికల్ గా చేసి చూపించాడు. అంటే క్రియాపరంగా, అంటే విధానం చేసి ఈ లోకంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు చేసి చూపించి ఆయన కూడా మరణించినటువంటి వాడిగా చూస్తున్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారిని మనం ఒకసారి పరిశీలించినప్పుడు, ఆయన జీవితాన్ని మనం ఒకసారి పరిశీలించినప్పుడు ఆయన ఎంతగానో కష్టపడ్డాడు. అవునా? ఎన్నో విధాలుగా ఆయన దెబ్బలు తిన్నాడు. అంటే కొరడాలతో కొట్టించుకోబడ్డాడు, రాళ్ల చేత కొట్టించుకోబడ్డాడు. అలాగే ఈడ్చి ఆయన పాలెం అవకల ఆయన వీడ్చి పారివేశారు, పట్నం అవకల ఈడ్చి పారి